అడోలసెన్స్‌లో వచ్చే వేరియస్ ప్రాబ్లమ్స్‌ని తగ్గించడానికి ఎటువంటి స్టెప్స్ తీసుకోవచ్చు? ఇందులో అన్నిటికంటే ముఖ్యమైనది మొదటిది ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్. ఈ వయసులో బాడీలో, మైండ్‌లో వచ్చే చేంజెస్ గురించి పిల్లలకి ముందరగానే తల్లిదండ్రులు అవగాహన ప్రొవైడ్ చేయాలి. అవసరమైతే ఒక మంచి డాక్టర్‌ని కానీ, కౌన్సిలర్‌ని కానీ సంప్రదించి వాళ్లకు ఎటువంటి బాడీ చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేయాలి, సొసైటీలో ఎటువంటి చేంజెస్ వస్తాయి, ఫ్రెండ్స్ నుంచి ఎటువంటి ప్రెషర్స్ వస్తాయి, వీటన్నిటి గురించి కూడా మనం ఓపెన్‌గా మాట్లాడాల్సి ఉంటుంది. సెకండ్, ఈ 10-19 ఇయర్స్ మధ్యలో పిల్లలు, అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, చాలా వేగంగా పెరుగుతారు. బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. వీరికి సరిపడేటువంటి మంచి డైట్ని మనం ప్రొవైడ్ చేయాలి. ఈ డైట్ బ్యాలెన్స్డ్ డైట్ అయి ఉండాలి. ముఖ్యంగా ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, విటమిన్స్, న్యూట్రియంట్స్ అన్నీ వారి డైట్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఈ ఏజ్లో చాలా కామన్గా జంక్ ఫుడ్ అబ్యూస్ చూస్తాం. అంటే ఈజీగా బయటకు వెళ్ళి బేకరీస్ నుంచి ఫుడ్ తెచ్చుకొని తినడం. ఇది అయినంత వరకు తగ్గించాలి. ఈ జంక్ ఫుడ్ వలన విటమిన్ డెఫిషియన్సీసే కాకుండా ఒబేసిటీ అంటే ఎక్సెస్ వెయిట్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా కామన్గా చూస్తున్నాం. దీంతో పాటు ప్రాపర్ లైఫ్ స్టైల్ అంటే ఎక్సర్సైజ్ గురించి, స్లీపింగ్ హ్యాబిట్స్ గురించి, అలాగే డెంటల్ హైజీన్ గురించి, ప్రతి ఒక్క దాని గురించి పిల్లలకు అవగాహన ఏర్పరచాలి.